హలో గైస్, ఇప్పుడు మనం అల్గోరిథమ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అల్గోరిథమ్స్ అసలు ఎందుకు అంటే డేటా స్ట్రక్చర్స్లోని డేటాని సార్ట్ చేయడానికి, సర్చ్ చేయడానికి అండ్ అలాగే మ్యానిపులేట్ చేయడానికి మనం ఎంత ఎఫిషియెంట్గా చేయొచ్చు అనే దాన్ని అల్గోరిథమ్స్ డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో అలాగని అల్గోరిథమ్స్ మనం స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలంటే అవసరం లేదు. జావాలో మనకి కలెక్షన్స్ అనే ఒక క్లాస్ ఉంది. దాని నుంచి సార్ట్ అనేది మనం చేయొచ్చు అండ్ అలాగే సర్చ్ కూడా చేయొచ్చు. కలెక్షన్ క్లాస్లో సర్చ్ వాడినప్పుడు మనకి బైనరీ సర్చ్ ఇంటర్నల్గా వర్క్ అవుతుంది అనమాట. మ్యాప్తో మనకి డేటా స్ట్రక్చర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. అల్గోరిథమ్స్ మీరు స్క్రాచ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని అల్గోరిథమ్స్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం నేర్చుకుంటే సరిపోద్ది. ఎందుకు అంటే మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనం ఎక్కడ మన ఓన్గా అల్గోరిథమ్స్ అనేవి వాడము. ఆల్రెడీ ప్రీ ఇంప్లిమెంటెడ్ బెస్ట్ ఉన్నవి జావా క్లాసులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాటిని మనం వాడుకుంటాం అంతే. ఇప్పుడు మనం కలెక్షన్ క్లాస్లోని సార్ట్ సెర్చ్ మెథడ్స్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఇంటీజర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో రోల్ నెంబర్స్ అని ఇచ్చుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఓకే, దీనిలోకి డేటా యాడ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేశాను. రోల్ నెంబర్స్ డాట్ యాడ్ 1, roll numbers dot add 5, roll numbers dot add 2, roll numbers dot add 4. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. మనకు ఆల్రెడీ తెలుసు అరే లిస్ట్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుందని. సో రోల్ నెంబర్స్, రైట్? ఓకే, నౌ లెట్స్ రన్ ఇట్. నౌ యూ కెన్ సీ 1524 వాస్ ప్రింటెడ్. ఇప్పుడు మనం కలెక్షన్ క్లాస్ వాడుకొని సార్ట్ చేద్దాం. డాట్ సార్ట్ మెథడ్ అనమాట. మనం ఇప్పుడు ఈ లిస్ట్ని ఇందులో పాస్ చేయాలి. సో ఇది మనకి సార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సార్ట్ అయిపోయిన లిస్ట్ అయితే మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ 5ని మనం సెర్చ్ చేద్దాం. సో కలెక్షన్స్ డాట్ బైనరీ సెర్చ్ వాడుతున్నాను ఇక్కడ. బైనరీ సెర్చ్ ఏ లిస్ట్లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో లిస్ట్ పాస్ చేయాలి. సో రోల్ నెంబర్స్ లిస్ట్లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. 5 అనే దాన్ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మనకి ఇది ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇంట్ ఇండెక్స్. సో ఇండెక్స్ని కూడా ప్రింట్ చేద్దాం. ఫైండ్ అయితే ఇండెక్స్ ప్రింట్ చేస్తుంది. సో ఇండెక్స్. ఓకే, లెట్స్ రన్ ఇట్. చూడండి, అది థర్డ్ ఇండెక్స్లో ఉందంట 5 అనేది. కరెక్టే కదా? డేటా స్ట్రక్చర్స్ తర్వాత మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్టులు చేద్దాం. సో మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అంత బాగా సబ్జెక్ట్ అనేది అర్థం అవుతుంది. మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, ఫాలో అవుతూ ఉండండి. స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అనేవి మనం చేద్దాం. అండ్ అలాగే ఏ కాన్సెప్ట్లు మీకు నేర్చుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది ఇంటర్వ్యూలో అవి కూడా మీకు చెప్తాను.